హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి మనకు 33 జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ పోస్టులకైతే మార్చి 19వ తేదీలోగా ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇవేంటంటే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనము పోస్టులను గమనించినట్లయితే ప్రోగ్రామ్ ఆఫీసర్ వర్క్స్. సో దీనిలో మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు చూస్తే ఒక వేకెన్సీ అనేది ఉందన్నమాట. వీరికి పర్ మంత్ శాలరీ 1,90,000. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టైమ్లీ పేమెంట్ ఎంఐఎస్ అండ్ డీబీటీ. సో దీనిలో మనకి 1 వేకెన్సీ ఉంది. సో శాలరీ కూడా 1,90,000 రూపీస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వర్క్స్ ఎన్ఆర్ఎం కన్వర్జెన్స్. సో దీనికి కూడా మనకి 1 వేకెన్సీ ఉంది, 1,40,000 శాలరీ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రీసెర్చ్, దీనిలో 1 వేకెన్సీ ఉంది, 1,40,000 శాలరీ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లీగల్, దీనిలో 1 వేకెన్సీ ఉంది, 1,40,000 శాలరీ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐఈసి, దీనిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, 1,40,000 శాలరీ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్లానింగ్ అండ్ మానిటరింగ్, 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైనాన్స్, దీనిలో కూడా 2 వేకెన్సీస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వర్క్స్ సెక్యూర్, దీనిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీ కూడా సేమ్ 1,40,000. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ టైమ్లీ పేమెంట్ ఎంఐఎస్ అండ్ డీబీటీ. సో దీనిలో 4 వేకెన్సీస్ ఉన్నాయి, యూఆర్ వారికి 3 వేకెన్సీస్, ఓబీసీ వారికి 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కెపాసిటీ బిల్డింగ్, సిఎఫ్పి ఉన్నతి, హెచ్ఆర్ పబ్లిక్ గ్రేవియన్స్ ట్రైనింగ్. సో దీనిలో కూడా మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి, యూఆర్ వారికి 4, ఓబీసీ వారికి 1. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సోషల్ ఆడిట్ అండ్ అంబుడ్ పర్సన్. సో దీనిలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్లానింగ్ అండ్ మానిటరింగ్ 1 వేకెన్సీ. నెక్స్ట్ జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐఈసి, దీనిలో 1 వేకెన్సీ. నెక్స్ట్ దీనిలోనే ఫైనాన్స్లో 1 వేకెన్సీ. నెక్స్ట్ జిఈఓ మెయిన్ ఎంజిఎన్ ఆర్ఈజిఏ ఆర్ జిఐఎస్లో 2 వేకెన్సీస్. నెక్స్ట్ జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వర్క్స్లో 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి శాలరీస్ అనేవి కేటగిరీ వైజ్గా, ఇక్కడ పోస్ట్ వైజ్గా డిఫరెంట్గా శాలరీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 33 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ ఆఫీసర్ వర్క్స్కి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూస్తే బ్యాచులర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఎంబీఏ అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటూ కూడా ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టైమ్లీ పేమెంట్ ఎంఐఎస్ అండ్ డీబీటీ. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీఈ సిఎస్ఈ ఆర్ బీటెక్ ఐడి ఆర్ బీటెక్ సిఎస్ఈ ఎంసీఏ ఎంఎస్సి ఐటీ ఎంఎస్సి సిఎస్. సో ఈ విధంగా అయితే మనకి ఒక్కో పోస్ట్కి ఒక్కో రకంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా అయితే మనకి ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ని అయితే మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీటికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరైతే ఫీజు అయితే చెల్లించిన అవసరం అయితే లేదనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ చూస్తే career.nirDPR.in అనే వెబ్సైట్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోవచ్చు. సో దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th March 2025 అనేది అప్లై చేసుకోవడానికి.
లాస్ట్ డేట్ అనమాట. సో, ఈ పోస్ట్‌కి అప్లై చేయాలనుకునేవారు 10థ్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇంకా స్టడీ సర్టిఫికేట్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్‌నైతే లింక్ చేయవలసి ఉంటుంది. సో, మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆహ్, ఒక్కో పోస్టుకు ఒక్కో రకంగా సాలరీ ఉంటుంది. ఓవరాల్‌గా అయితే మనకి 1,00,000 రూపీస్ నుంచి 1,90,000 రూపీస్ వరకి సాలరీ అయితే ఉంటుంది. 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కైతే అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా లేదు. సో, ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలనమాట. ఆహ్, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారెవరైనా కూడా ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, అర్హత, ఆసక్తి ఉన్నటువంటి వారెవరైనా కూడా ఈ పోస్ట్‌కైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.